నమస్కారం మిత్రులారా, జాబ్ రేడర్ తెలుగుకి స్వాగతం. మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నేరుగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం వచ్చింది. నెలకు రూపాయలు 54,220 జీతంతో వయసు పరిమితి కూడా 44 సంవత్సరాల వరకు ఉంది. చివరి వరకు చూడండి, ఈ ఉద్యోగం ఎవరికి బాగా ఉపయోగపడుతుందో చెప్తాను. మిత్రులారా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సీ ఒక చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ నంబర్ 02/OG/PC/2026, తేదీ 2 జూన్ 2026. పోస్ట్ పేరు ఏంటంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. మొత్తం 19 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న ముఖ్యమైన విషయం ఉంది. ఈ పోస్టు స్టేట్ లెవెల్ పోస్ట్, అంటే మీరు తెలంగాణలో ఎక్కడి నుండైనా దరఖాస్తు చేయొచ్చు. స్థానిక రిజర్వేషన్ వర్తించదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. 10 జూన్ 2026, చివరి తేదీ 17 జూలై 2026 సాయంత్రం 5 గంటలు. పరీక్ష సెప్టెంబర్ 2026లో జరుగుతుంది. హాల్ టికెట్ పరీక్షకు 7 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చివరి తేదీ వరకు ఆగకండి, సర్వర్ సమస్యలు వస్తాయి. ముందే దరఖాస్తు చేయండి. పరీక్ష ఓఎంఆర్ బేస్డ్గా లేదా కంప్యూటర్ బేస్డ్ సిబిఆర్టీగా నిర్వహిస్తారు. సిబిఆర్టీ అనేక సెషన్స్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ వర్తిస్తుంది, అంటే వేర్వేరు సెషన్స్లో పరీక్ష కష్టం బట్టి మార్కులు సర్దుబాటు చేస్తారు. పర్సెంటైల్ బేస్డ్గా రిజల్ట్ వస్తుంది. వెబ్సైట్ tgpsc.gov.in నిరంతరం చెక్ చేస్తూ ఉండండి. వ్యక్తిగతంగా ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న విషయం ఏంటంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుంటే సరిపోదు. ఈ నోటిఫికేషన్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాలి. ఈ తేడా తెలియకపోతే మీ అవకాశం. వేకెన్సీలు మరియు అర్హత. ప్రాథమిక నిబంధనలు మిత్రులారా, ఈ పోస్ట్ స్టేట్ లెవెల్ పోస్ట్. జీతం రూపాయలు 54,220 నుండి రూపాయలు 1,33,630 వరకు ఉంటుంది. వయసు 18 నుండి 44 సంవత్సరాలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం GOM నంబర్ 86 ద్వారా వయసు పరిమితి 34 నుండి 44 సంవత్సరాలకు పెంచింది. అంటే ఇప్పుడు చాలామంది అర్హులవుతారు. విద్యా అర్హత 2 జూన్ 2026 నాటికి పూర్తయి ఉండాలి. కేవలం పరీక్ష రాశారు అని చాలదు. యూనివర్సిటీ రిజల్ట్ ఆ తేదీ నాటికి అధికారికంగా ప్రకటించి ఉండాలి. అర్హత కోసం భారత పౌరుడై ఉండాలి. చరిత్ర మరియు నడవడి మంచిగా ఉండాలి. పేర్కొన్న విద్యా అర్హత ఉండాలి. వేకెన్సీల విషయానికి వస్తే మొత్తం 19 పోస్టులలో కొన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు కూడా ఉన్నాయి. ఓసీకు 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కు 2, బీసీఏకు 2, బీసీబీకు 1, బీసీడీకు 1, ఎస్సీ 2కు 1, ఎస్సీ 3కు 1, ఎస్టీకు 1, వీహెచ్కు 1, హెచ్హెచ్కు 1. చేయలేకపోవచ్చు. అర్హత జాగ్రత్తగా వినండి. మొదటి విధంగా అర్హత ఏంటంటే సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉండాలి. లేదా ఏఎంఐఈ ఇండియాలో సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి సివిల్ పాస్ అయి ఉండాలి. రెండో విధంగా అర్హత ఏంటంటే బీటెక్ లేదా బీఈ ఏదైనా బ్రాంచ్లో చేసి దానితో పాటు ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్లో పీజీ డిగ్రీ కూడా ఉండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేసిన వారు ఒక విషయం గుర్తుంచుకోండి, మీ డిగ్రీ యూజీసీ లేదా ఏఐసిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుండి అయి ఉండాలి. లేకుంటే అర్హత రద్దవుతుంది. మీకు వేరే సమాన అర్హత ఉంటే ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయమే అంతిమం. ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు, మహిళలు మరియు క్రీడాకారులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. బీసీ అభ్యర్థులకు నాన్ క్రీమీ లేయర్ నిబంధన వర్తిస్తుంది. తాత్కాలిక వికలాంగ సర్టిఫికెట్తో రిజర్వేషన్ ఇవ్వరు. వికలాంగ వర్గంలో అభ్యర్థులు లేకుంటే ఆ వేకెన్సీలు మరో వికలాంగ వర్గానికి ఇస్తారు. కాబట్టి అన్ని వికలాంగ వర్గాల వారు దరఖాస్తు చేయవచ్చు. స్పోర్ట్స్ అభ్యర్థులకు 2% రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీ-ఈ రిజర్వేషన్ కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. బీసీ అభ్యర్థులకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఫామ్ 7బిలో తహసీల్దార్ నుండి తీసుకోవాలి. దరఖాస్తుదారు పేరుతో పాటు తల్లి లేదా తండ్రి పేరు కూడా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆదాయ సర్టిఫికెట్ తహసీల్దార్ నుండి మీ సేవా ద్వారా తీసుకోవాలి. ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ తెలంగాణ రెవెన్యూ అధికారి నుండి తీసుకోవాలి.
గమనిక ఏమిటంటే హిందూ, సిక్కు, బౌద్ధ మతేతరులు ఎస్సీగా పరిగణించరు. బీసీ అభ్యర్థులు బీసీఏ నుండి బీసీసీఈ వరకు సర్టిఫికెట్ మీ సేవా ద్వారా తహసీల్దార్ నుండి తీసుకోవాలి. ఒక చాలా ముఖ్యమైన విషయం, ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు. కమ్యూనిటీ తర్వాత మార్చే అవకాశం ఉండదు. ఈ పోస్టుకు స్థానిక రిజర్వేషన్ వర్తించదు. స్టేట్ వైడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ విషయం చాలా మంది తెలియదు. వయసు 44 సంవత్సరాల వరకు అనుమతించారు. దీనివల్ల ప్రైవేట్లో పనిచేస్తున్న అనేక మంది ఇంజనీర్లకు ఇది చాలా మంచి అవకాశం. వయసు 1 జూలై 2026 నాటికి లెక్కిస్తారు. కనిష్టం 18 సంవత్సరాలు. అంటే 1 జూలై 2008 తర్వాత పుట్టకూడదు. గరిష్టం 44 సంవత్సరాలు. అంటే 2 జూలై 1982 కంటే ముందు పుట్టకూడదు. సడలింపుల విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ బట్టి గరిష్టం 5 సంవత్సరాలు. కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు. మాజీ సైనికులకు 3 సంవత్సరాలు మరియు సైనిక సేవాకాలం. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు 3 సంవత్సరాలు మరియు ఎన్సీసీ సేవాకాలం. ఇప్పుడు దరఖాస్తు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. మొదటిసారి టీజీపీఎస్సీలో దరఖాస్తు చేస్తున్నారైతే tgpsc.gov.in వెళ్ళి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. టీజీపీఎస్సీ ఐడి మొబైల్కి వస్తుంది. ఆ ఐడి, పుట్టిన తేదీ మరియు ఓటీపీతో లాగిన్ చేయండి. మీ వివరాలు వెరిఫై చేసుకోండి. పరీక్ష కేంద్రం ఎంచుకోండి. ప్రివ్యూ చేసి సేవ్ మరియు పేమెంట్ క్లిక్ చేయండి. ఫీజు చెల్లించండి. పీడీఎఫ్ దరఖాస్తు డౌన్లోడ్ చేసి రెఫరెన్స్ ఐడి నంబర్ నోట్ చేసుకోండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఓటీఆర్లో చేసిన మార్పులు పరిగణించరు. అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరిస్తారు. సాంకేతిక సమస్యలకు 0 4 0 2 3 1 2 0 3 0 1 లేదా 0 4 0 2 3 1 2 0 3 0 2కి కాల్ చేయవచ్చు. helpdesk@tgpsc.gov.inకి మెయిల్ చేయవచ్చు. ఫీజు విషయానికి వస్తే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు మొత్తం రూ. 1120, ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగులకు మొత్తం రూ. 620. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులైన రూ. 120 పరీక్ష ఫీజు తప్పకుండా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు. పరీక్ష కేంద్రాలు 5 ప్రాంతాల్లో ఉన్నాయి: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మరియు నిజామాబాద్. టీజీపీఎస్సీ అవసరమైతే కేంద్రం మార్చవచ్చు. ఈ నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యమైన అంశం ఇప్పుడు చూద్దాం. ఎంపిక విధానం చాలా సరళంగా ఉంది. కేవలం ఒక లిఖిత పరీక్ష మాత్రమే. పరీక్ష తర్వాత కీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. అభ్యంతరం ఉంటే ఆన్లైన్లో తెలియజేయాలి. ఒక్కో అభ్యంతరానికి రూ. 500 చెల్లించాలి. అభ్యంతరం సరైనదైతే డబ్బు తిరిగిస్తారు. ఎంపిక కేవలం లిఖిత పరీక్ష మార్కుల ఆధారంగా జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్కులు ఏంటంటే ఓసీ, స్పోర్ట్స్ పర్సన్స్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి కనీసం 40%, బీసీ వారికి కనీసం 35%, ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ వారికి కనీసం 30%. అయితే మిత్రులారా, క్వాలిఫై మార్కులు సాధించిన ఎంపిక హక్కు రాదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఎస్సీ మరియు ఎస్టీ వారికి ఒక ప్రత్యేక నిబంధన ఉంది. క్వాలిఫైయింగ్ మార్కులు రాకపోయినా వారి పనితీరు ఆధారంగా పరిశీలిస్తారు. అన్ని పేపర్లకు హాజరు తప్పకుండా ఉండాలి. ఒక్క పేపర్కైనా గైర్ హాజరైతే అర్హత రద్దవుతుంది. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే టై బ్రేకింగ్ ఇలా జరుగుతుంది. మొదట తెలంగాణ స్థానికులకు ముందు స్థానం, తర్వాత వయసులో పెద్దవారికి ముందు, తర్వాత సబ్జెక్ట్ పేపర్ మార్కులు, తర్వాత క్వాలిఫైయింగ్ పరీక్ష పాస్ అయిన తేదీ, తర్వాత క్వాలిఫైయింగ్ పరీక్షలో శాతం, తర్వాత అధిక అర్హత. ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో అర్హత పొందాలి. తెలంగాణలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ఎంపిక జాబితా మాత్రమే ఉంటుంది. నిండుకోని వేకెన్సీల తర్వాత రిక్రూట్మెంట్కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు తమ విభాగ అధిపతికి దరఖాస్తు గురించి తెలియజేయాలి. అవసరమైతే ఎన్ఓసి సమర్పించాలి. మోసానికి పాల్పడిన వారికి కనీసం 3 సంవత్సరాల నుండి గరిష్టం 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 5,000 నుండి రూ. 1,00,000 వరకు జరిమానా. ఇది తెలుసుకోకుండా పరీక్షకు వెళ్తే చాలా పెద్ద సమస్య వస్తుంది.
అసత్య సమాచారం ఇస్తే భవిష్యత్తులో అన్ని టీజీపీఎస్సీ పరీక్షల నుండి శాశ్వతంగా నిషేధిస్తారు. మోసానికి పాల్పడిన వారిని దేశంలోని ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నుండైనా శాశ్వతంగా నిషేధిస్తారు. పరీక్ష హాల్కు స్మార్ట్ ఫోన్, కాల్కులేటర్, ట్యాబ్లెట్, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచ్, కెమెరా ఇవేవీ తీసుకెళ్లకూడదు. మిత్రులారా, ఇప్పుడు ఈ ఉద్యోగం మీకు సరిపోతుందో లేదో చెప్తాం. ఎవరు తప్పకుండా అప్లై చేయాలి అంటే సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఏదైనా బీటెక్తో ఎన్విరాన్మెంటల్ పీజీ చేసినవారు, ప్రైవేట్లో ఉన్న ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, 18 నుండి 44 వయసులో ఉన్న అందరూ. ఎవరు అప్లై చేయకూడదు అంటే పైన చెప్పిన బ్రాంచ్లు చదవనివారు, 2 జూన్ 2026 నాటికి రిజల్ట్ రానివారు, వయసు అర్హత లేనివారు. ప్రయోజనాలు చూస్తే స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం, 54,220 రూపాయలు మొదలయ్యే మంచి జీతం, పెన్షన్, గ్రాట్యుటీ సౌకర్యాలు, వయసు 44 వరకు అవకాశం. నష్టాలు చూస్తే కేవలం 19 పోస్టులు మాత్రమే, పోటీ చాలా అధికంగా ఉంటుంది. నా సిఫారసు స్కోర్ 7.5 అవుట్ ఆఫ్ 10. అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేయండి, పరీక్షకు బాగా సిద్ధపడండి. ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం మా జాబ్ రేడార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.